హాయ్ గుడ్ మార్నింగ్ అండి. రాధే రాధే. ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నామంటే మా బ్రదర్ కూతురిది పెళ్లి ఉంది ఊర్లో. 1 ఇయర్ అవుతుంది ఊరు వెళ్ళాక. అందుకోసమే ఎర్లీ మార్నింగ్ వెళ్తే తొందరగా చేరుకోవచ్చు మనం పెళ్లికి అని చెప్పేసి బయలుదేరుతున్నామండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి జేబీఎస్ దాకా 4 మెంబర్స్ వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళి మా పాపకు మా మిస్సెస్ గా ఇద్దరిని బస్ ఎక్కిస్తే వాళ్ళు బస్కి వచ్చేస్తారండి. ఎందుకంటే అంతా 170 కిలోమీటర్స్ మనం 2 వీలర్ మీద 4 మెంబర్స్ అంటే చాలా కష్టం అవుతుంది. అందుకోసమని మా బాబు నేను అక్కడికి వెళ్ళి 2 వీలర్ మీద వెళ్ళిపోతాం. వీళ్ళేమో బస్కి వచ్చేస్తారండి. అయితే అట్లా అని ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళిపోయే వరకల్లా తొందరగా వెళ్తే బాగుంటుందని అట్లానే మా ఊరికి ఏం వెళ్తలేమండి. మళ్ళా మా పిల్లలకు మా మేడంకు మళ్ళీ స్కూలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ నైట్ ఉన్నా మళ్ళీ రిటర్న్ కావాలని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. ఊరు వెళ్ళాలనే ఉంది కానీ ఇంకా టైం లేదని చెప్పి ఊరేం వెళ్తలేము. అక్కడ పెళ్లి చేసేసి పెళ్లి కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరినీ కలుసుకొని మా పాప మా పాపకు బైక్ అంటే చాలా ఇష్టం. అందులో లాంగ్ వెళ్ళాలంటే ఇంక ఇష్టం. అట్లా ఇట్లా జేబీఎస్ వాళ్ళని అక్కడ వదిలేసినాం. మేము వెళ్తున్నామండి. ఇంకా ఊరు వెళ్ళాలండి. ఊర్లో చాలా బాగుంటది. మా ఊర్లో లింగంపేట అనే పేరు వచ్చింది ఎందుకంటే 101 లింగం ఉన్నది కాబట్టి లింగంపేట అనే పేరు వస్తుంది. ఈ మధ్యలో చాలా ఇన్స్టాలో కూడా లింగంపేట గురించి ఏనుగుల బాయి గురించి చాలా మంది చెప్తున్నారు. అది మా ఊర్లోనేనండి. అట్లా ఇట్లా మార్నింగ్ అయిపోయింది. మంచిగా ముంబై బైపాస్ కొట్టేస్తున్నాం. ఓరి వారి ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క? ఇక పొద్దునే మొదలు పెట్టినావా నీ పాసుగాల? కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా. కామారెడ్డి ఎంటర్ అయినామండి. కామారెడ్డి ఎంటర్ అయితే మా బాబు టిఫిన్ అని చెప్పిండు. అట్లాగే అక్కడ ఉడిపి హోటల్ అని ఉంటుంది, కావేరి ఉడిపి హోటల్. మా బాబు ఏమో టిఫిన్ చేస్తుంటే నేను స్మాల్గా ఇంత టీ తీసేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి ఇంకా బయలుదేరిపోయాము పెళ్ళికి సదాశివ నగర్. మా అన్నయ్య కొడుకు కోడలు మా అబ్బాయి ఏమో ఆ బండి మీద వెళ్తున్నారు. నేను మా పాప మా మేడం ఏమో ఈ బండి మీద వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ 12 కిలోమీటర్స్ ఉంటుంది కామారెడ్డి నుంచి. అట్లానే బండి మీద వెళ్ళిపోదాం, మనం ముందు వెళ్ళిపోతాం అని చెప్పేసి మేము 2 బండ్లు తీసేసుకొని అట్లా వెళ్ళిపోతున్నాం. మా అబ్బాయి మా అన్నయ్య కొడుకు మేము ముందు వెళ్ళిపోయినాం వాళ్ళని క్రాస్ చేసేసి. అట్లానే ఇంకా పెళ్లి మండపంకి వచ్చేసినామండి. మా అల్లుని తీసుకొని వచ్చేసారు వాళ్ళ బొమ్మర్దులు అందరు కలిసి. ఇది సరదాగా అనిపిస్తుంటుంది మనకు ప్రతి ఒక్క పెళ్లిలో కూడా. అంటే మా రోజులు గుర్తుకొస్తుంటాయి. ఇట్లా వేలపాలెం సన్నాయి డప్పులు విప్పులు చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడ కూర్చున్నాము. మా పాప వీడియో తీస్తున్నది. ఆమె పెళ్లి కూతురు మా అన్నయ్య కూతురు. చాలా బాగా. ఇంకా ఊరికెళ్ళి ఎవరు రాలేరండి. ఇది అక్కడ సదస్యనగర్. ఈ పాప మా అబ్బాయి కూతురు, మాకు మనమరాలు. తాత అని చెప్పి పిలుస్తుంది. మా అల్లుడు కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి. ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి 1000 ఏళ్ళకి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం
జీలకర్ర బెల్లం స్టార్ట్ అయిందా, జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటున్నారు. ముందర అక్షంతలు వేసేస్తున్నారు. అప్పటికే టైం 12:30 అవుతుందండి. ఇంకా మా వాళ్ళు అక్కడ వాళ్ళు ఊరు నుంచి ఎవరు రాలేదు. వారు వీరలే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం. ఇంకా స్టార్ట్ అయింది ముహూర్తానికి. 11:30కి అనుకుంటే 12:30 అయిపోయిందండి. ఇంకా పెళ్లి అయిపోయినట్టే. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం, నవ్వేద్దాం. ఇంకా భోజనాల దగ్గరకు వచ్చేసినాము. వీళ్ళంతా మా అన్నయ్య కొడుకులు. అక్కడ ఉన్నాయన మా అన్నయ్య, వీళ్ళంతా మా అన్నయ్య, ఇది మావాడు. ఇంకా వాళ్ళ అన్నలతో అక్కడికి వెళ్ళేసి షాప్కి వెళ్ళి అలా సరదాగా భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ అని ఏవో అని చెప్పేసి ఇంకా వీడు వెళ్తే అక్కడ వాళ్ళందరికీ సరదాగా ఉంటుంది. వీళ్ళే మా కోసం వెయిట్ చేసింది. ఇంకా వాళ్ళ అన్నయ్యలు కార్లో తీసుకెళ్ళారు. ఇంకా వాళ్ళు బయట ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అంతే. ఇంకా కలిసే నవ్వులై, కలిసే గువ్వలై. పెళ్ళి కంప్లీట్ అంత అయిపోయిన తర్వాత కామారెడ్డి వచ్చిన తర్వాత మా పాపను బయటకు దించకుండా, మా మేడంను బయటకు దించకుండా మా అబ్బాయిలు పోయి టీ గిట్లా తీసుకొని వచ్చారు. వాటర్ బాటిల్ టీ తీసుకొని వచ్చేసి వద్దు మీరు లోపల ఉండండి, మేము బయట ఉండి తీసుకొచ్చి ఇస్తామంటే వాళ్ళు ఇంకా లోపల ఉన్నారు. బండి మీద బయలుదేరినాం. తర్వాత మెడ్చల్ వచ్చిన తర్వాత టీ తాగాను. మెడ్చల్లో మళ్ళీ వీళ్ళిద్దరికి మేము బస్ ఎక్కిచ్చేసి మళ్ళీ మేము బండి మీద బయలుదేరడానికి రెడీ అయిపోయినామండి. వాళ్ళు బస్ ఎక్కేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ ఇస్ ద బెస్ట్. రాధే రాధే అందరికీ. యాక్చువల్లీ అప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చింది మా డాడీ, బట్ లాస్ట్కి నేను ఇవ్వకపోతే బాగోదుగా, అందుకే బాయ్ బాయ్.